అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అగ్ని పునీత. రచయిత ఏలూరిపాటి నాగ వెంకట సత్యనారాయణమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, రామేశం రాజీవుల పెళ్ళై 3 ఏళ్ళవుతోంది. ఇప్పుడు 6వ నెల రాజీవకి. తండ్రి కాబోతున్న రామేశం ఆనందానికి అవధుల్లేవు. సాఫీగా సాగే వారి సంసారంలో ఓ చిన్న అలజడి. పరాయి వాళ్లకొచ్చే ఉత్తరాలు చదివే అలవాటు లేదు రామేశానికి. భార్య పేరున తన ఆఫీస్ అడ్రస్కు వచ్చే ఉత్తరాలు కూడా చదవకుండానే భార్యకిచ్చేవాడు. ఆమె చదివి విషయాలు చెప్పేది. అటువంటిది మొన్నటి ఉత్తరాన్ని మాత్రం చదవకుండా ఉండలేకపోయాడు. దానికి కారణం ఫ్రమ్ అడ్రస్ కృష్ణ అని ఉండడమే. పరుల ఉత్తరాన్ని చదువుతున్నాననే తప్పు చేస్తున్న భావన ఉన్నా తన భార్య పరాయిదెలా అవుతుంది అని మనసు చెప్పిన రాజీ ఫార్ములాతో చివరకు ఉత్తరాన్ని చించాడు. ప్రియమైన రాజీ, ఎలా ఉన్నావు? పెళ్ళైన తర్వాత మీ ఆయన ధ్యాసలో పడి నీ ఈ కృష్ణని మర్చిపోయావా ఏమిటి? ఎన్నాళ్ళయ్యింది నిన్ను చూసి. నీ పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం కలుసుకోలేదు. బై మీ ఆయన ఎలా ఉన్నాడు? మీ ఆయనకి మన గురించి ఎప్పుడైనా చెప్పావా? అంటే మనిద్దరం ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో, ఎన్ని సినిమాలు క్లాసులు ఎగ్గొట్టి చూశామో అవన్నీను. బహుశా చెప్పి ఉండవనే అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు మీ ఆయన ధ్యాసలో పడిపోయి నన్నే మర్చిపోయావనుకుంటున్నాను. అప్పుడెప్పుడో నువ్విచ్చిన అడ్రస్కి రాస్తున్న ఈ ఉత్తరం అందితే జాబు రాయ్. నాకింకా ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, షరా మామూలే. ఉంటాను, నీ కృష్ణ. చదవడం ముగించిన రామేశం మనసు కుతకుతలాడిపోయింది. ఎవడీ కృష్ణ? గత 3 రోజులుగా అంతు చిక్కని ఈ ప్రశ్న మెదడుని దొలిచేస్తుంటే ఎటూ తేల్చుకోలేక మనోసంఘర్షణ తాలూకు అలసటని మొహంలో కనబడనీయకుండా సాధ్యమైనంత వరకు మామూలుగా ఉండడానికే ప్రయత్నిస్తూ తంటాలు పడుతున్నాడు రామేశం. ఆఫీస్కొచ్చాడన్న మాటే కానీ ఏమాత్రం మనసు లగ్నం కావడం లేదు అతనికి. అసలు ఉత్తరం వచ్చిన రోజునే భార్యని అడిగేద్దామనుకున్నాడు. కానీ ఏదో సంకోచం. ఎలా అడగాలో, ఎలా మొదలు పెట్టాలో, ఒకవేళ అడిగినా ఆమె చెప్పేది నిజమో కాదో ఎలా నమ్మడం? అందుకే విరమించుకున్నాడు. అసలు ఆమెకో ఉత్తరం వచ్చినట్టే చెప్పలేదు. ఎలాగైనా సరే ఈ కృష్ణ ఎవరో తనే స్వయంగా కనిపెట్టాలనుకున్నాడు. పెళ్ళైన ఈ 3 ఏళ్లలో అలాంటి పేరు గల ఫ్రెండు కానీ బావ కానీ ఉన్నాడని తన భార్య చెప్పిన దాఖలాలు లేవు. ఎలా చెబుతుంది? ఎందుకు చెబుతుంది? ఎదురు తిరిగింది మనసు. పెళ్లి కాకముందు జరిగిన వ్యవహారాన్ని పెళ్ళైన తర్వాత ఓ ఇల్లాలుగా భర్తకి ఎలా చెబుతుంది? అంటే పెళ్ళికి ముందే తన భార్య మరొకరితో ఎఫైర్ నడిపిందా? అలాంటి ఊహనే భరించలేకపోతున్నాడు రామేశం. పెళ్ళికి ముందే ఎన్నో గ్రంథాలు నడిపి పెళ్ళయ్యాక చక్కగా కాపురం చేసుకుంటున్న ఆడపిల్లలనెందరినో చూశాడు. వాళ్ళని చూసినప్పుడల్లా ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా అనిపించేది. పాపం పూర్ ఫెలో అని ఓ విధమైన పిటీని కూడా చూపేవాడు వాళ్ళ భర్తల మీద. ఇప్పుడు తను కూడా ఆ పూర్ ఫెలోయేనా? తన భార్య కూడా పెళ్ళికి ముందు ఎఫైర్ నడిపిందా? నడిపే ఉంటుంది. లేకపోతే ఈ ఉత్తరం ఎందుకొస్తుంది? కృష్ణ పళ్ళు పటపటా కొరికాడు. అనుమానపు పునాది బలంగా పడింది మనసులో. కానీ ఎక్కడో మనసులో ఓ మారుమూల ఓ చిన్న ఆశ, తన భార్య అటువంటిది కాదేమోనని. ఏది ఏమైనా సరే విషయం ఏమిటో ఆరా తీయాల్సిందే అనుకున్నాడు రామేశం. రోజు కంటే ఆలస్యంగా వచ్చిన భర్తని, ఏమండి ఈరోజు ఇంత ఆలస్యమైంది? గోడ మీద ఉన్న గడియారం వైపు చూస్తూ అడిగింది రాజీవ. సమయం రాత్రి 7 గంటలైంది. రామేశం నుంచి సమాధానం లేదు. భార్యలో ఏనాడూ చూడని ఓ కొత్త వ్యక్తిని చూస్తున్నాడు. ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. గత 3 రోజులుగా భర్తలో వచ్చిన మార్పుని చూసి ఒకంత ఆశ్చర్యపోయింది రాజీవ. భర్త ప్రవర్తనకి మనసులోనే తోచిన కారణాలు వెతుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కలపడానికి. 10 నిమిషాల తర్వాత కాఫీ గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టిన భార్యని నఖశిఖ పర్యంతం ఓ మారు పరికించాడు. పెద్ద అందగత్తె ఏమీ కాదు రాజీవ, కానీ కనుముక్కు తీరు అన్నీ బాగానే ఉంటాయి. మొహంలో అమాయకత్వం, కళ్ళలో నిర్మలత్వం ఆమె ప్రత్యేకత. మనసులో ఏదో ఓ మూల భార్య మీద ఒకంత నమ్మకం. కానీ అది అనుమానపు పునాదుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న వేళ
ఆమె వైపే తదేకంగా చూస్తున్నాడు రామేశం. అప్పటికే 6 మాసాలు నిండుతున్నాయేమో. ఏమాత్రం కాస్త పనిచేసినా అలసిపోయినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే భర్త మూడీగా మారడంతో అలా ఉన్నారేం, నాతో చెప్పరు అంటూ చేతిలోని కాఫీ గ్లాసు అందించింది. ఎదురుగా ఉన్న టీవీ ఆన్ చేసి కూర్చొని అతని భుజంపై తలవాల్చింది. ఏమీ లేదు అన్నాడు పొడిగా. ఈరోజు ప్రసారమయ్యే మా ఈ వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా చెంబుడు నీళ్లతో గేదెను కడగడం ఎలా అన్న అంశంపై పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ పశుపతి గారి వివరణ. ఆపై అంటూ ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతోంది. DD8లో వస్తున్న ప్రోగ్రాం అది. ఛానల్ మార్చింది విసుగ్గా. ఏవో సినిమా పాటలు. ఇవేమీ పట్టనట్టు దీర్ఘాలోచనలో మునిగిపోయిన భర్తను చూసి అడిగింది రాజీవ. ఏమండి, 2 రోజులుగా మీరు అదోలా ఉంటున్నారు. రోజులా నన్ను దగ్గరకు తీసుకోవడం లేదు. నాతో మాట్లాడటం కూడా మానేశారు. ఎందుకు మీరు ఇలా మారిపోయారు? ఏమైందండి మీకు? నాకు చెప్పరు ప్లీజ్ అంటూ గెడ్డం పైకెత్తి మరీ ప్రశ్నించిన ఆమె ఇక దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆమె ఎప్పుడూ అంతే. ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా బెదిరిపోయే మనస్తత్వం ఆమెది. భార్య కళ్ళల్లో నీళ్లు చూసి చెలించిపోయాడు రామేశం. ఆమెను దగ్గరగా తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు ఆప్యాయంగా. ప్రతి చిన్న విషయాలకి ఇంతగా కంగారు పడే తన భార్య పెళ్లికి ముందే ఎవరితోనో ఎఫ్ఐఆర్ నడిపిందంటే ఎలా నమ్మడం? నో, ఆమె కన్నీళ్లలో కపటం లేదు. తన పట్ల చూపించే ఆప్యాయతలో కృత్రిమత్వం లేదు. అలాగని కళ్ళ ఎదుట కనిపించే సాక్ష్యాన్ని కాదనలేడు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అదేమిటో తేలాలి. రాజీ, నేను అడిగే చిన్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెబుతావా? అడగండి. ఏమిటది? భర్త నుంచి విడిపించుకొని ఆశ్చర్యంగా అడిగింది. ఒక్క క్షణం మాట్లాడలేదు రామేశం. నిజానిజాలను నిగ్గు తేల్చేయమని తొందర పెడుతోంది మనసు. నీకు అని గొనిగాడు. ఏమిటండి? ఇద్దరి మధ్య ఒక్క క్షణం నిశ్శబ్దం. నీకు పెళ్ళికి ముందే కృష్ణ అనే బాయ్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్ ఉంది కదూ? ఎక్కడో ఆకాశంలో ఆనందంగా ఎగిరే శాంతి కపోతం వైపు విలుకాడు సంధించి వదిలిన బాణంలా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చి మరీ గుచ్చుకుంది ఆ ప్రశ్న. ఏమండి? దాదాపు అరిచినట్లుగానే అంది. భర్త నుంచి ఇలాంటి ప్రశ్నని ఊహించలేదామె. గత 2 రోజులుగా భర్తలో వచ్చిన మార్పుకు కారణం ఏమిటో అర్థమైందామెకు. చెప్పు రాజీ, చెప్పు, జవాబు కావాలి నాకు. 2 చేతులు ఆమె భుజాలపై వేసి కుదిపేస్తూ మరీ అడిగాడు. మీకెందుకొచ్చిందండి అనుమానం? నెమ్మదిగా అడిగింది. అదంతా ఇప్పుడు అనవసరం. మన పెళ్ళికి ముందు నీకు కృష్ణ అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కదూ? మీరిద్దరూ సినిమాలకి షికార్లకి విచ్చలవిడిగా తిరిగారు కదూ? నాకు సమాధానం కావాలి రాజీ. మనసులో మండే అగ్నిగోళం ఒక్కసారిగా బ్రద్దలవడంతో ఆవేశంతో ఊగిపోతున్న రామేశాన్ని చూసి అతను మానసికంగా ఎంతగా అప్సెట్ అయ్యాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది రాజీవ. ఇందాకటి బేలతనం లేదు ఆమెలో ఇప్పుడు. ఆమెకు అర్థం కానిదల్లా ఒక్కటే, ఇంత పెద్ద అనుమానం ఈ మనిషికి ఇంత సడన్గా ఎందుకొచ్చిందా అని. ఆలోచనలో పడి మౌనంగా ఉండిపోయిన భార్యని చూసి మరింత ఆవేశంగా అన్నాడు రామేశం. చెప్పు రాజీ, నీకు కృష్ణ అనేవాడితో సంబంధం ఉందా లేదా? దాదాపు అరచినట్లుగానే అడిగాడు ఈసారి. లేదు, నాకెవరితోనూ ఏ సంబంధం లేదు. సహనం చచ్చిన ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకోగా గట్టిగా అరిచింది. ఏడుపొక్కటే తక్కువగా చెప్పిందామె. మరైతే కృష్ణ ఎవరు? వెంటనే వచ్చింది మరో ప్రశ్న. ఏ కృష్ణో నువ్వే చెప్పాలి. ఎన్నో కృష్ణుడో కూడా నువ్వే చెప్పాలి అంటూ జేబులో ఉన్న ఉత్తరాన్ని ఆమెకు అందించాడు. రాజీవ దాని వంక సంభ్రమంగా చూసింది. అపనిందకో సాక్ష్యం. వణుకుతున్న చేతులతో ఆమె దాన్ని అందుకుంది. ఆ ఉత్తరం చదవడం ముగించిన ఆమె నెమ్మదిగా తలెత్తి అతని మొహంలోకి చూసింది. దీనికి నీ సమాధానమేమిటన్నట్టు ఆమె వైపే చూస్తున్నాడు రామేశం. కృష్ణ నేను కాలేజీలో మంచి స్నేహితులం. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు షికార్లకి తిరిగిన మాట నిజం. ఒంటి మీద తేళ్ళు జెరులు పాకినట్లయింది రామేశానికి. అంటే తన భార్య నిజంగానే ఎఫ్ఐఆర్ నడిపిందన్నమాట. తను నిజంగానే ఫూర్ ఫెలో అన్నట్టుగా మనసు వెక్కిరించింది. చెప్పడం ముగించిన ఆమె తన ముందే దోషిలా తలదించుకొని నిలబడటాన్ని భరించలేకపోతున్నాడు రామేశం. నువ్వు రేపే మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో రాజీ. ఆ తర్వాత నెమ్మదిగా డైవర్స్కి అప్లై చేద్దాం.
చివుక్కుమంది ఆమె మనసు. ఆడదాని విషయంలో ఎంత తొందరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు మగవాడు. ఒకవేళ నేను వెళ్ళిపోయాక నేను నిర్దోషినని తేలితే ఏం చేస్తారు అడిగింది రాజీవ. జీవం లేని నవ్వు నవ్వాడు. దోషినని నువ్వే ఒప్పుకున్నావుగా. నేను ఒప్పుకోలేదే. అంటే అంటే ఏముంది? కృష్ణ అంటే అది నా గర్ల్ ఫ్రెండ్. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు రామేశానికి. అవునండి, వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కూతురు. ఇంట్లో ముద్దుగా కృష్ణ అని పిలిచేవారు. ఆ పేరే ఇంటా బయట స్థిరపడిపోయింది. ఆమె పేరు కృష్ణప్రియ. మీకొచ్చిన ఉత్తరంలో కూడా కృష్ణ అని ఉండడంతో వీడెవడో నా బాయ్ ఫ్రెండ్ అనుకొని వాడితో నేనేదో అఫైర్ నడిపేశాననుకొని మీలో మీరే ఏవోవో ఊహించుకొని ఇంత రాద్ధాంతం చేశారు. సాక్ష్యం కావాలంటే ఈ ఫోటో చూడండి అంటూ మంచం కింద సూట్ కేసులో ఉన్న ఫోటో బయటకు తీసింది. కాలేజీ చదువు పూర్తవుతున్న సందర్భంగా ఫేర్వెల్ పార్టీలో క్లాస్ అంతా కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటో అది. ఇదిగో ఇక్కడ నా ప్రక్కనున్నదే కృష్ణ. కాదు కృష్ణప్రియ, చూడండి అంటూ చేతికి అందించింది ఆ ఫోటోని. పొడుగ్గా ఉన్న ఆ అమ్మాయిని చూశాడు. క్రింద రాసి ఉన్న పేర్లలో ఆమె పేరు కూడా ఉంది. కట్టుకున్న భార్యని గురించి తక్కువగా ఊహించుకున్న తన కుసంస్కారానికి సిగ్గుతో తలదించుకున్నాడు రామేశం. ఏది ఏమైనా భార్యపై ఏ నిందా లేనందుకు పరమానందంగా ఉంది అతనికి. అగ్ని ప్రవేశం చేసిన ఓ అగ్ని పునీతలా కనిపిస్తోందామె. నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ రాజీ. చివ్వున తలెత్తింది ఆమె. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమె కన్నీళ్లు చూసి కలత చెందిన రామేశం మళ్ళీ అన్నాడు, ప్లీజ్ రాజీ, నన్ను క్షమించవు. నన్ను ఇంతగా అనుమానించారనే నా బాధంతా. నాపై మీరు మోపిన నిందలన్నీ అపనిందలే అనడానికి సాక్ష్యం ఈ ఫోటో. ఈసారికైతే గండం గట్టెక్కింది. కానీ రేపు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నిజంగా నేనేనా అని మీరు అడిగితే చూపించడానికంటూ ఏ సాక్ష్యం లేనిదాన్నండి నేను. అంతటి అవమాన భారాన్ని మోసే శక్తి కూడా లేదు నాకు. భోరున ఏడ్చేసింది రాజీవ. ఆమె హృదయం ఎంతగా బాధపడిందో అర్థం చేసుకున్న రామేశం రాజీవను దగ్గరగా తీసుకున్నాడు ఓదార్పుగా. పెళ్ళి అనే పునాదిపై ఏర్పడ్డ వైవాహిక జీవితంలో ఆనంద సౌధాలు నిర్మించాలంటే కావలసినవి పరస్పర అవగాహన, నమ్మకం. అవి లేని జీవితాలు దుర్భరం. వివాహ వ్యవస్థ మీద తను ఎప్పుడో చదువుకున్న వాక్యాలు స్మరణకు రాగా అంతర్మదనంతో రాజీవకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకున్నాడు రామేశం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.